ఇక్కడ కూడా మనము చెప్పుకుంటున్న రీతిగా రారాజు యొక్క రాజ్యపాలన గురించి కీర్తనని మనం మర్చిపోకూడదు. 94వ కీర్తనలో కూడా ఆయన చేసే రాజ్యపాలన కనిపిస్తా ఉంది. 93 నుంచి 99 కీర్తనలు ఆయన చేసే రాజ్యపాలన. ఒక్క రెండవ వచనం చూడండి. రెండవ వచనం, భూలోక న్యాయాధిపతి లెమ్మో. ఇప్పుడు ఆయన లేవలేదన్నమాట. ఎక్కడున్నాడు ఇప్పుడు ఆయన? సమాజం చేయబడ్డాడు, తిరిగి లేచాడు, ఆరోహణమయ్యాడు, పరలోకానికి వెళ్ళిపోయాడు. కానీ దేవుళ్ళ పరిపాలనలో భూలోకానికి వస్తాడు, న్యాయం తీర్చేవాడుగా ఉంటాడు, న్యాయాధిపతిగా ఉంటాడు. అందుకే రెండవ వచనంలో భూలోక న్యాయాధిపతి అన్నారు. కాబట్టి రెండవ వచనం ఆధారంగా రారాజుగా ఆయన రాజ్యపాలన చేస్తాడు ఈ కీర్తనలో అని మనం ఆలోచించవచ్చు. అయితే మనం ముందే చెప్పుకుంటున్నట్టుగా రారాజుగా ఇప్పుడు కూడా పాలన చేస్తున్నాడు ఆయన. ఇప్పుడు కంటికి కనబడని పాలన చేస్తా ఉన్నాడు. దేవుళ్ళ పరిపాలనలు కంటికి కనిపించే పాలన చేస్తాడు. 94వ కీర్తనలో ఉండే అంశాలు ప్రాముఖ్యమైనవి ఏమిటి అంటే, ఒక్కసారి మనము 3 నుంచి 6 వచనాలు చూస్తే భక్తులు ఎంతవరకు ఉత్సహిస్తారు? భక్తులకు ఉత్సాహం ఎక్కువ ఉంటారు. ఉత్సాహంలో సంతోషమైన వాళ్ళు ఎప్పుడు సంతోషించే ఉంటారు. మరి విశ్వాసమైన మనము సంతోషిస్తూ ఉంటాము, ఏడుస్తూ ఉంటాము, శ్రమలు ఉంటాయి, కష్టాలు ఉంటాయి, ఏడుపులు ఉంటాయి, ఇబ్బందులు ఉంటాయి. లోకంలో మీకు శ్రమ కలుగునని చెప్తారు. భక్తులు ఎప్పుడు విశ్వాసం చేస్తూ ఉంటారంట. ఇంకా వాళ్ళు అంటారంట, యెహోవా ఎక్కడున్నాడయ్యా, ఆయన ఏం చూస్తా ఉన్నాడయ్యా? యాకోబు దేవుడు ఆయన విచారిస్తారా? విచారించదు అనుకుని నీ ప్రజలు నలగొడుతున్నారు. ఈరోజు దేవుడి బిడ్డలు నలిగిపోతున్నారు. దేవుడి బిడ్డలు నలుగొట్టబడుతున్నారు. నిజమే నిజమే నిజమే. ఎవరు నలగొడతారంట? భక్తిహీనులు నలగొడతారంట. కానీ నిత్యంలో చేస్తారా? అదేనా దేవుడి ప్రజల యొక్క అంతమంది కాదు. 13వ వచనం ఒకసారి చూస్తే మనకు అర్థమవుతుంది. 13వ వచనం, భక్తిహీనులకు గుంట త్రవబడుతుంది ఒకరోజు. ఈ విషయంలో ప్రస్తావించగలిగారు. 3 శాఖలు అంటారే అసమన. ఒకరోజు దేవుడే వాళ్ళ గుంటగలుగుతారు. గుంట త్రవబడు వరకు నీతి మంతులకు కష్టదినాలే, కానీ వాటిని పోగొట్టి వారికి నెమ్మది కలుగు చేయదు. ఈ మాటలో నిరీక్షణ. కనుక దేవుని బిడ్డలు నలగొట్టబడుతూ ఉన్నారు. కష్టాల్లో ఉన్న వాళ్ళకి ఒక నిరీక్షణ. ఏం నిరీక్షణ? దేవుని నెమ్మదిని కలుగజేస్తారు. ఆయన నమ్మదగిన వాడు. మనం పాట పాడుకుంటాం, నమ్మదగిన వాడవు నెమ్మదిని సమకూర్చును. సమకూర్చుతాడు. ఆయన మాటలు నమ్మదగినవి, ఆయన శాస్త్రాలు నమ్మదగినవి. 99వ కీర్తన 5వ వచనం చూపిస్తారు. నెమ్మదిని సమకూర్చుతారు. అది గుర్తుంచుకోండి. దేవుని మీద నలగొట్టబడతారు. మనం జ్ఞాపకం చేస్తున్నాం. ఈరోజు శరీరాల్లో నలగొట్టబడుతున్నారు, ఊసకోత ప్రయోజపడుతున్నారు. ప్రపంచం నిమ్మకు నిర్వహించినట్టుగా ఊరుతున్నారు. ఎవరు మాట్లాడండి, నలుగుతున్నారు. కానీ నలుగొట్టే భక్తుల్లో గొంతులు బాధపడతారు. దేవుడు తెలుగుదేశం నెమ్మదిస్తాడు. కనుక ఈ కీర్తనకు ఏమని మనము అంశం పెట్టుకోవచ్చంటే, దేవుడు విచారించలేదని దేవుని ప్రజలను నలుగొట్టే భక్తులు ఉన్నారే వాళ్ళకు ఒకరోజు శిక్ష కలుగుతుంది. ఈ భక్తులకు శిక్ష కలుగుతుంది. ఈ కీర్తనలో భక్తిహీనులు అంటూ మధ్య భాగానికి వచ్చేటప్పటికి భక్తిహీనులు అని అంటూ బుద్ధిహీనులు అనే మాటలు అంటారు. ఒకసారి నిర్కోండి, దాని విభజన మనం మొత్తం 6 భాగాలు విభజించుకోవచ్చు. 94 కీర్తన రాసుకునే వాళ్ళు రాసుకోవచ్చు, మిగిలిన వాళ్ళు మీరు చూడవచ్చు. 3వ వచనంలో భక్తిహీనులు అని ప్రస్తావిస్తున్నారు. 4వ వచనంలో దోషం చేయవారు అని ప్రస్తావిస్తున్నారు. 8వ వచనం 2వ లైన్లో
బుద్ధిహీనులు అంటున్నారు. 7వ వచనం మొదటి లైన్లో పశుప్రాయులు అంటున్నారు. ఆ తర్వాత 21వ వచనంలో దుస్తులు అంటున్నారు. 23వ వచనం 2వ లైన్లో చెరుకులను చేయవారు అంటున్నారు. కానీ 2వ వచనం 2వ లైన్లో వీళ్ళకి ఇంకో పేరు పెట్టారు. ఏంటా పేరు? గర్విస్తులు. ఇందుకో కీర్తన గ్రంథంలో ఈ మాట చాలా కారణాలు. కానీ మరి ఈ కీర్తనలో భక్తిహీనులని బుద్ధిహీనులని ప్రస్తావిస్తా ఉన్నాడే, వీళ్ళు దేవుడు నమ్మిన వాళ్ళ నమ్మని వాళ్ళ అనే ప్రశ్న బయలుదేరుతుంది. నమ్మిన వాళ్ళ నమ్మని వాళ్ళ అంటే నమ్మని వాళ్ళు గర్విస్తున్నారు, నమ్మని వాళ్ళు భక్తులు ఉన్నారు, నమ్మని వాళ్ళు బుద్ధిహీనులు ఉన్నారు. మీరేమనుకోవచ్చు, నమ్మిన వాళ్ళలో కూడా బుద్ధిహీనులు ఉన్నారు లేదా? మనమే కొన్నిసార్లు బుద్ధులని ప్రవర్తించుంటాం. మనం అది ఎందుకనే బుద్ధి లేని వాళ్ళకి మాట్లాడినాము అని మళ్ళా మనం అనుకుంటాం. బుద్ధిహీనుడిగా ఎందుకు ప్రవర్తించానా అని మనలో మనమే అనుకుంటాం. కాంతాలు ఇతరులు తప్పక్కర్లేదు, ఇతరులు తప్పరు. ఎందుకంటే నేను భయపడతారు కాబట్టి నీ దగ్గర మాట్లాడలేదు. ఎందుకంటే వాళ్ళ నోరు కడుగు నీ నోరు కొడుతుంది కదా. ఎందుకు ఆమెతో ఆత్మకారుకుంటారు చెప్పరు. కానీ మనం సాధ్యమని చెప్తాను. కనుక మీరు నేను కూడా బుద్ధిహీనంగా ప్రవర్తించిన సందర్భాలు ఉన్నాయి. కనుక నమ్మని వాళ్ళు భక్తులు అంటే నమ్మలేదు నిజమే. అయితే మన విషయంలో వేసుకున్న భక్తులు అంటే భక్తులు తగ్గిన వారు అనుకోవచ్చు అన్నమాట. మనం మరి గర్విస్తులు అంటే లోకంలో గర్విస్తులు ఉన్నారు, ఏమనుకుపోతే సంఘంలో కూడా గర్విస్తున్నారు, మనలో కూడా గర్విస్తున్నారు. నిర్మల నాలో కూడా అర్థించే గర్వం ఉంది. గర్వం లేని వాళ్ళు ఎవరు లేరు. ర్యాంక్ రేంజ్ లో మాత్రమే ఉన్నారు, గ్రేడింగ్ గురించి మాత్రమే. కానీ గర్విస్తులు ఏం చేస్తారంట? ఈ భక్తులు ఏం చేస్తారు, ఈ దోషం చేసే వాళ్ళు ఏం చేస్తారు, ఈ బుద్ధిని ఏం చేస్తారు, ఈ చరిత్రలు చేసే వాళ్ళు ఏం చేస్తారు, ఈ దుష్టులు ఏం చేస్తారు? ఏం చేస్తారు? నేనుగా చెప్తున్నాను. ఏం చేస్తారంట వాళ్ళు? దేవుని ప్రజలను నలగొడతారు. దేవుడు ఎక్కడ విచారిస్తా ఉన్నాడుగా, నేను ఏం చేశాను నాకేం తెలియలేదు అనుకునే వాళ్ళు ఉన్నారు. నిజమే, దేవుడు విచారిస్తున్నాడా? విచారించడం లేదు అనుకున్న వాళ్ళు ప్రయత్నిస్తారు. మనకు కూడా కొంతసారి అనుమానం కలుగుతుంది, దేవుడు ఎందుకు విచారించడం లేదు, ఎందుకు ఇంత కాలం పట్టింది, ఇంకా ఎంతకాలం, ఇంకెంతకాలం, ఎంతకాలం? మన 14 చేసిన చదువులో నేను ఇస్తుండే ఉండాలి. ఎంతకాలం 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 ఉండాలి. దేవుడు విచారించడం లేదు, ఇంకేం పర్వాలేదు. ఆయన విచారిస్తాడు. విచారించి తీరుతాడు. మన యొక్క భక్తిహీనతల గురించి విచారిస్తాడు, మన బుద్ధిహీనతల గురించి విచారిస్తాడు, మన యొక్క చెరుకునాన్ని గురించి విచారిస్తాడు, మన దుష్టత్వాన్ని గురించి విచారిస్తాడు, మన గర్వాన్ని గురించి కూడా విచారిస్తాడు. గర్వాన్ని గురించి కూడా విచారిస్తాడు. మరి ఇలాంటి వాళ్ళు నమ్మిన వారిలోనే ఉంటారా, నమ్మని వారిలోనే ఉంటారంటే ఇద్దరు ఉంటారు. దానికి ఒక లేఖన భాగం మనం చూడచ్చు. నిర్గమాకాండంలో మోసేని గురించిన ప్రస్తావన మనం చూస్తాం. హెబ్రీయులు అంటే నదిని దాటిన వాళ్ళు అని అన్నమాట. నదిని దాటం అంటే ఎరుసలేము దాటిన వాళ్ళు. ఆత్మీయంగా కొరింథీ మొదటి పత్రిక 10వ అధ్యాయంలో వారు దొరికిన రక్తం ద్వారా విమోచించబడ్డారని, ఎర్రసముద్రము దాటుడు ద్వారా బాప్తిసం పొందినారని కొరింథీ మొదటి పత్రిక 10వ అధ్యాయం 1, 2, 3, 4 వచనాలు మనం చూస్తాం. ఆ తర్వాత ఒకే ఆహారం భుజించాలని, ఒకే పానీయం చేశారని ఆరాధించైనా వారిని చూస్తాం. అయితే వారిలో దేవుడికి అరిష్టులుగా ఉన్నారు అనేకులు అనే మాట కూడా చూస్తాం. కాబట్టి హెబ్రీయుల్లో కూడా దేవుడికి అయిస్తున్నారు. ఈ హెబ్రీయుల్లో కూడా దేవుడికి అయిస్తున్నారు. ఎందుకంటే మనము 11 వచనాలు చదివితే, ఒక 11 వచనం 2వ అధ్యాయం 11 లేఖనాలు, మోసే పెద్దవాడైనప్పుడు పోయి చూస్తే ఒక ఐగుప్తు వాడు ఒక హెబ్రీయుని కొట్టాడు. ఒక హెబ్రీయుని ఒక ఐగుప్తుని కొట్టాడు. మరి హెబ్రీయుడు అంటే నదిని దాటినవాడు, అంటే విశ్వాసకుడు. ఐగుప్తుడు అంటే సాధారణ సంబంధం వాడు. ఒక అన్యుడు ఒక విశ్వాసాన్ని కొట్టాడంటే అందులోనే 13, 14 వచనాలు ఏం చూడండి. ఇద్దరు హెబ్రీయులు
పోరాడుతూ ఉన్నారు, పోట్లాడుతున్నారు, పోట్లాట. ఈ ఇద్దరు హెబ్రీయులు ఒక హెబ్రీయుడు మరొకరిని కొట్టుతున్నాడంట. 11వ అధ్యాయంలో ఒక హెబ్రీయుని ఒక ఐగుప్తుని కొట్టారు. 14వ అధ్యాయంలో ఒక హెబ్రీయుని ఎవరు కొట్టున్నారు? ఐగుప్తుడి కాదు ఇక్కడికి వచ్చేది. ఎవరు? హెబ్రీయుని కొడుతున్నారు. హెబ్రీయులు నగిన దాకా వాళ్ళు విశ్వాసాలు గుర్తు కదా. ఈ రోజు కూడా విశ్వాసులు ఒకరోజు కొట్టుకుంటున్నారా? కొట్టుకుంటున్నారు. అవిశ్వాసులు విశ్వాసులు కొడుతున్నారు. వాళ్ళు కర్రలతో కాలుతో కొడతారని. మరి విశ్వాసులు కర్రలు కాకపోయినా కొన్నిసార్లు కర్రలు వాడతారు. కట్టెలు వాడిన వాళ్ళు ఉన్నారు, రాక్స్ వాడిన వాళ్ళు ఉన్నారు, కర్రల వంటి మాటలతో కొట్టే వాళ్ళు ఉన్నారు, మాటలతో గాలి చేసే వాళ్ళు ఉన్నారు. ఇంగ్లీష్ దాని క్యారెక్టర్ కాస్ట్ చేసినట్ట. అంటే మనము లేనప్పుడు మనల్ని గురించి చెప్పడం అన్నమాట. ఎప్పుడైనా ఎవరితో చెప్పాలంటే ఆయన ఉన్నప్పుడు మగం చెప్పాలి. ఆయన లేనప్పుడు చెప్తే అది అంగీకరించుకోండి కూడా ఎవరు కూడా. దాన్ని నలుగురు నోట్లో మారి అట్లా పోయి అది ఇంకో రీతిగా పోయి క్యారెక్టర్ సహకారైంది. కొంతమందికి మాట్లాడడానికి అవకాశం ఉంది, కానీ అయితే పెళ్లి రాయడానికి అవకాశం ఉంటుందట. ఇలాంటి లెటర్లు, సుధానస్ లెటర్లు, లేకపోతే లెటర్లో రాస్తూ ఉంటారు, కలముతో కొడుతూ ఉంటారు, కళాలు కట్టులా ఉంటాయన్నమాట. ఇంకా మ్యాగజైన్లు వస్తూ ఉంటాయి మనకు. మ్యాగజైన్లు కూడా అసలు కొట్టుకుంటా ఉంటారు. మనకు అర్థమైస్తాం అప్పుడే ఎవరెవరు చెప్తున్నారు, ఎవరు రాస్తున్నారు. ఈ విశ్వాసాల మధ్యలో పెట్టుకోవడాలు ఉన్నాయా? సరే ఉంటే ఉండేవాళ్ళు. మీరు నేను అవ్వాలని చూసుకోవాలి. లోకంలో అన్యాయస్తున్నారా? పట్టణంలో అన్యాయస్తులు అన్యాయస్తులు ఉండదేమో అన్నారు. అన్నీ వాళ్ళు నువ్వు అన్యాయం చేయదు. ఎన్నో అధ్యాయంలో అన్యాయం చేసిన జరుగుతున్నప్పుడు అన్యాయం చేసి జరుగుతున్నది నిర్మిలితముగా దెబ్బతింటే నీ స్థలం. నిర్మిలితముగా నేను కొడతారు. అయినా కొట్టిస్తాను పర్లేదు. కొన్నిసార్లు మనకు ఓర్చుకునే మనం కూడా కొట్టడానికి అనుకుంటాం. మనం కొట్టకుండా ఉంటే మంచిది. ఒకరి మాటల ద్వారా మనం కొట్టినా, అంతకాల ద్వారా, రాతల ద్వారా కొట్టినా దేవుడు తీరుస్తాడు. అంతవరకు మౌనంగా ఉండి వాళ్ళకి వందనాలు చెప్తే మంచిది. చెప్పగలిగితే వాళ్ళు ప్రేమించగలిగితే ఇంకా మంచిది. కానీ ఒక హెబ్రీయుని మరొక హెబ్రీయుడు కొడతా ఉన్నారు. మోసే గారి వారికి దిక్కు పోతలేదు. హెబ్రీయులు ఐగుప్తుని కొడతా ఉంటే 11వ వచనంలో ఒక దెబ్బకు వాళ్ళని కొట్టి ఆశీర్వదిస్తున్నారు. మోసే ఎందుకు? యుద్ధం నేర్పించగలిగిన వాడు, సకల విద్యాభ్యాస ప్రవణం చేసిన వాడు. ఈసారి ఇద్దరు హెబ్రీయులు కూడా కొట్టి ఇంకొక ఆశీర్వదించగలి కావాలండి. సాధన కొట్టున్నారు. మీరు ఎవరికైనా సహోదరులు ఎక్కడో చెప్తారా అంటే మాట విన్నారా? లేదు. మోసేకి భయపడాలి ఒక రీతిగా. ఎందుకు? పరో కుమార్తె యొక్క కుమారుడు, అప్పటికి పరో కుమారుడే ఏమేం చేయలేదు. పైగా ఈ హెబ్రీయులు బాధితులు. మోసే మీదే తిరుగుతున్నారు. నేను ఐగుప్తుని దగ్గర ఈరోజు నేను కబులా అనుకుంటున్నావా? ఆ మాట కన్నా గింత బట్టి ఆ పదవిని మోసే కాలేదు. క్షణంలో జరిగదు. మోసే మన ప్రభువు చెప్తున్నారు కాబట్టి ప్రభు జరుగుతాడు, మోసాది జరుగుతాడు. వారు కూడా ఐగుప్తుని ఇరికి పరాడు కావాలని లేక ఐగుప్తుని కాకపోయేట్టుగా వీళ్ళిద్దరిని కూడా కాకపోతే ఎవరు తెలిసేది కాదు. వీళ్ళిద్దరే బయటికి పోయి చెప్తున్నారు, నిన్న ఒకరిని కొద్ది చంపినాడు, అతను నన్ను చంపుదామనుకుంటే నేను తిరగమన్నాను మోసం. ఈ మాట ఒకరు ఒక ఇద్దరు పోయి మరో తెలుసుకుంటారు. నాకు ఇద్దరిని కూడా పోతే కాకపోతే శుభ్రంగా ఏం జరిగినది కాదు. ఈరోజు లోకంలో జరుగుతున్నాయి అన్నీ కూడా అలా. కానీ ఇందులో మనకు ఆత్మీయ పాఠం ఏంటంటే హెబ్రీయులు మరొక హెబ్రీయులు పట్టుకోలేదు. నది దాటి వచ్చిన వాడు మరొక నది దాటి వచ్చిన వాడిని పట్టుకోలేదు. చేతితో కొట్టకూడదు, కాలుతో కొట్టకూడదు, ఊరు కాల్చి కొడుకునే వాళ్ళు ఉన్నారు, కొడతానే ఉన్న వాళ్ళు ఉన్నారు, కొట్టిన వాళ్ళు కూడా.
కర్రతో కొట్టుకున్న వాళ్ళు ఉన్నారు, ఇనుపరాడితో కొట్టుకున్న వాళ్ళు ఉన్నారు. విశ్వాసం వద్దనే విశ్వాసం వద్దనే ఎన్నో భయంకరమైన కార్యాలు చేస్తుంది. ఇది లేకుండా బాలిష్గా సివిలేషన్ జరిగింది కాబట్టి మాటలతో కొట్టడం కూడా ఉంది. నేను చెప్పినట్టుగా కాలంతో పోరాటం ఉంది. ఇంకా ఎన్నెన్నో బహిరంగ చెప్పలేని కొన్ని జరుగుతూనే ఉన్నాయి. వీళ్ళందరికీ ఒకే పేరుతో కీర్తనాచారుడు గర్విష్ఠులకు ప్రతిఫలం ఏమో అన్నారు. అంటే ఒక మాటలో చెప్తే ఇవన్నీ ఎక్కడ ప్రారంభమవుతాయంటే మన హృదయంలో ఉన్న గర్వాన్ని బట్టి ప్రారంభమవుతాయి. నీలో జీవోత్పత్తి ఏం చేయలేదు. ఒకసారి జీవుడని ప్రభువులు చూడండి, నేను సాత్వికులను వేదనకు కలిగిన వాడిని, ఆయన చేతులు ఎవరిని కొట్టాయా? నేను ఒకసారి పెద్ద సభలో యేసు ప్రభు చేతులు ఎవరిని కొట్టినాయా ఒకసారి చూడండి, పెద్ద నా చేతితో ఎంతమంది కొట్టాలి సార్ ఏమన్నారు. ఇంకై చేతులు వచ్చి కొట్టినే కాదు, ఆయన జీవుడు కొట్టుబడుతున్నాడు. నేను ఇప్పుడు తల్లిని వేడుకుంటే తల్లిని తేడాలు కాదు అక్కడ ప్రపంచంలో జనం అంతా కూడా ఎదురు ఆగొద్దు అని ఆ మనిషి చేయని బాగు చేసిన చేతులు, బాగు చేసిన చేతులే కానీ తీరు చేసిన చేతులు కాదు. మీ చేతులలో బాగు చేయలేదు కూడా తీరెవరికి చేయదు. చేస్తే దేవుడు అట్లే కాదు. దైవాంతరుడు ఒకరోజు ఎక్కడుంటారు. కనుక మన హృదయంలో ఎక్కడ ఏ గర్వం ఉన్నా తీసేసుకోవాలి. గర్విస్తులు లోకస్తులో ఉంటారు. అయితే క్రీస్తు బిడ్డల్లో క్రీస్తు కుమారుల్లో అనిపిస్తున్న వాళ్ళని గర్విస్తుంటారు. నేను చాలాసార్లు చెప్తాను, మళ్ళీ చెప్తాను. ఆటంగా దేవుడి నుంచి మాతో మాట్లాడితే దిగుతానని విశ్వాసుల మధ్య ప్రిన్సెస్ ప్రైజ్ ఉంటారు. వీళ్ళు వచ్చి ప్రైజ్ చేసి కాదు, ప్రైజ్ ఉన్న వాళ్ళకి ప్రిన్సులు అన్నమాట, అంటే యువరాజులు ఉంటారు. ఇది నేను విన్నమాట. అలాంటి మనలో ఏ కోశాన్ని కూడా ఏ పర్సెంట్ కూడా ఉన్నట్టుగా దేవుడు మాట్లాడుతుంటే విశిస్తుంటే నాకు అవి ఉన్నప్పుడే ఎప్పుడు ఒకరి మధ్య ఇంకోటి సమస్యలు వస్తాయన్నమాట. సమస్యలు వస్తాయి, మాటలు దాకా పోతాయి, చేతులు దాకా పోతాయి, కొట్టుకునేంత వరకు పోతాయి. మోసేవారికి వారు బాధపడుతున్నా బ్రతిమాడుతున్నా వినకూడని చీజు కూడా వెళ్ళిపోతా ఉన్నారు. కాబట్టి వాళ్ళ మీద నిలబడతాను కదా. ఈరోజు నాయకులు మోసేంత వాళ్ళు ఉన్నారా, వాళ్ళ మీద తిరగబడచ్చు. ఆఫీసులో తిరగబట్టి సత్యం చేస్తారు, ఉద్యోగం డిస్మిస్ చేస్తారు. ఇక నేనెవరు ఏం లేదు, నువ్వు ఏదైనా చేసేవారు మాట్లాడు. ఇలాంటి వాళ్ళు ఉన్నారా? ఉన్నారు కాబట్టి బైబిల్ దేవుడు రాయిస్తున్నాడు, లేకపోతే రాయించేవారు కాదు. కనుక ఈ మాట మనం గుర్తుంచుకోవాలి. కనుక హెబ్రీయుల మధ్య ఇలాంటి వాళ్ళు ఉన్నారు, అర్జుత్యుల మధ్య కూడా ఇలాంటి వాళ్ళు ఉన్నారు. ఈ తీర్పుయాత్రకు ప్రార్థన చేస్తాను, అడగ స్నానం పెట్టాలి. యెహోవా ప్రతీకారం చేయదేవా, ఎప్పుడు ప్రతీకారం చేస్తావయ్యా? నువ్వు ఎందుకు న్యాయం చెప్తే వేయబడుతుంటా, ఎందుకు మౌనం ఉంటావు? గర్విష్ఠులకు ప్రతిఫలం హెచ్చరిస్తావు. భక్తులు ఎంతవరకు చేస్తూ ఉండాలా, భక్తులు ఎంతవరకు చేస్తున్నారు? వారు వదులుతున్నారే, కఠోరమైన మాటలు తెలుస్తున్నారే, దోషం చేస్తున్నారే, దింకములాడుతున్నారే. అందుకే భక్తులు ప్రతీకారం చేయని ప్రార్థన, కానీ ప్రతీకారం చేయలేదు. చెప్పినాక ప్రార్థించవచ్చు, కానీ మనం ఎప్పుడు ఎవరికి చేయకూడదు. మనం గుర్తుంచుకోవాలి. దేవుని ప్రజలు వాళ్ళు ఎక్కడ బాధ పెడతారు. 5 నుంచి 7 వర్షాల్లో కొత్తగా చదువుతున్నా, యెహోవా చూసుకోలేదు, యాకోబు దేవుడు విచారించట్లేదు అనుకుని యెహోవా వారు నీ ప్రజలను నలుగగొడుతున్నారు. అమ్మాయ్య, దేవుని ప్రజలు నలిగిపోతున్నారు, అందులో నీ పాత్రేమో ఆలోచన చేయండి. నువ్వే నలుగుతున్నావేమో ఆలోచన చేయి, నువ్వే సాధన, నువ్వే శిక్షణేమో ఆలోచన చేయి. నేను ఆ శిక్షణ అయితే ఆ శిక్షణ వెనక్కి తీసుకోవాలి. నేను నలుగురుతున్నాను, నా మనస్సాక్షి ఇస్తే దిద్దుకుంటే మంచిది. దిద్దుకోకపోతే దేవుడు డెఫినెట్ గా మనని కలిగిస్తుంటాడు. నీ స్వాస్థ్యమును విజయవంతెవరు? దేవుని స్వాస్థ్యం.
కల్వరిలో ఆయన రక్తం కార్చి, గొర్రెపిల్లల రక్తం కార్చి విమోచించిన సాక్ష్యం. వారిని బాధ పెడితే దేవుడు ఊరుకుంటారా? విధవరాలను బాధ పెట్టే వాళ్ళు ఉన్నారంట, పరదేశాన్ని బాధ పెట్టే వాళ్ళు ఉన్నారంట, తండ్రి లేని వారిని బాధ పెట్టే వాళ్ళు ఉన్నారంట. వీళ్ళ వెనుక ఎవరు లేరు, వీళ్ళ వెనుక ఎవరు లేరు. పరదేశ్ అని బాధ పెడతారంట. కనుక దేవుని బిడ్డలను భక్తిహీనులు బాధ పెడతారు, కానీ నీవు భక్తి కలిగిన వారి అంటే ఎప్పుడు బాధ పెట్టకూడదని 5-7 వచనాలు మనం చూస్తా ఉన్నాం. 8-11 వచనాల్లో ఈ భక్తులకు ఆయన పెట్టిన పేరు మరొక పేరు. అభిప్రాయారా అనొక పేరు, బుద్ధిహీనులారా అని ఇంకో పేరు. భక్తిహీనుడు అనే మాట కూడా లోకస్తులు బోధుతున్న, బుద్ధిహీనుడు అంటే విశ్వాసులుగా బుద్ధిహీనుడు ఉండగలరు. ఎందుకు ఆయన ఏమన్నా చూడండి, బుద్ధిహీనులారా మీరు ఎప్పుడు బుద్ధిమంతులు అవుతారు? దేవుడు కలుగు చేసిన దేవుడు బ్రతుకులు ఉంటాడా? నువ్వు మాట్లాడే మాటలు విన్నాడు ఆయన. ఆ పొరుగువాడు నదీశ్వరుడు మాట్లాడిన ఆయన వినలేదు, కానీ నీ దేవుడు విన్నాడు. గుర్తించుకో. కంటిని నిర్మించిన వాడు నీ కన్నులు నిర్మించాలంటే కంటిలో ఉన్న నరములు ఎన్నో, కొన్ని కోట్లు. ఏ డాక్టర్ కూడా ఎన్ని కోట్లు ఖర్చు పెట్టాలి చేయలేదు. అలాంటి వాడు కొరకు ఉంటాడా? ఆయనకు మరిగే లేదు. నువ్వు ఎవరైనా బుద్ధిగా ఏం చేశావో, ఏం మాట్లాడావో అన్నీ ఆయన చూశాడు. ఇది ఒక బుద్ధిలో మాట విశ్వాసం పొందుతాం. చదవచ్చు అన్ని జనులు శిక్షించేవాడు, అన్నిలు కూడా మనుషులకు తెలివి నేర్చుకున్నవాడు. నిన్ను దండించరా? నీ తెలివి ఇచ్చాడే, ఏ తెలివి దేవుడు నీకు ఇచ్చా? తెలివితోనే పనులు చేస్తాడే. ఆయన నిన్ను దండించరా? నరుల ఆలోచనలు వ్యర్థమని ఆయన తెలుసు. కనుక 8-11 వచనాల్లో నరుల ఆలోచనలు వ్యర్థమని దేవుడు దండిస్తాడని మనం గుర్తుంచుకోవాలి. 12-15 తర్వాత 4 వచనాల్లో దేవుడు నీతిమంతులను కూడా శిక్షిస్తాడు, కానీ వారికి నెమ్మది కలుగు చేస్తాడు. యెహోవా నీవు శిక్షించువాడు, నీ ధర్మశాస్త్రం బట్టి బోధించేవాడు ధన్యుడు. ఈ ధన్యుడు ఎవరు? నీతిమంతుడు. నీతిమంతులైన వాడు. తర్వాత మనం చూస్తాం, నేను కాలు జారినాను అనే మాట మనకి తర్వాత కనిపిస్తుంది. 18వ వచనంలో ఒకసారి చదువుదాం. 18 నా కాలు జారని నేను అనుకునగా నీతిమంతుడు కూడా కాలు జారుతుంది. అప్పుడు ఏం చేస్తారు? యెహోవా వాడిని శిక్షిస్తాడు, వెంటనే ధర్మశాస్త్రాన్ని బోధిస్తాడు. ఇందాక మనం ఈ శాస్త్రం అనుకున్నామే, బోధిస్తాడు. బోధకులు ఇదే చూపినట్లయితే మనం ధన్యులం అవుతాం. భక్తిహీనులకు ఇందాక మనం చదువుకున్నాం 13వ వచనం, ఒకరోజు గుంట తవ్వబడుతుంది. అంతవరకు నీతిమంతులు కష్టాలు అనుభవిస్తారు. అయితే నీతిమంతుల కష్టాలపై నెమ్మది కలుగుతుంది. ఎంత మంచిగా ఈ నిరుత్సవ మనకు ఉంది కనుక మేము ఓపికతో సహించవచ్చు. కొన్నిసార్లు మన జీవితకాలంలో జరగవచ్చు, జీవితకాలంలో జరగ ఆ తర్వాత జరగవచ్చు, అయినా మనం ఓపికనే ఉండాలి. యెహోవా తన ప్రజలను ఎడబాయేవాడు కాడు. 14 తన స్వాస్థ్యమును విడిచిపెట్టేవాడు కాడు. ఎంత మంచి నిరీక్షణ గలవాడు. నీతిని స్థాపించటకై న్యాయమైన తీర్పు జరుగునట్లుగా యథార్థ హృదయాలందరూ దాన్ని అనుసరించాలి. ఈ నమ్మకాన్ని కలిగి ఉండాలి. మనం యథార్థ హృదయం అయితే, ట్రాన్స్పరెన్సీ కలిగిన వాళ్ళమైతే, మన హృదయాలు దేవుడు మనతో మాట్లాడుతున్న రీతిగా దిద్దుకున్నట్లయితే మనము ఆయన నీతిని స్థాపించేవాడని సైనికులు గుర్తుంచుకోవాలి. ఆయన న్యాయ తీర్పు జరిగిస్తాడు అని గుర్తుంచుకున్నాడు. ఆ తర్వాత 16-19 వచనాల్లో దుస్తుల మీదికి నా పక్షమును ఎవరు లేస్తారు అని కొన్నిసార్లు మనకు అనుమానం కలుగుతున్నారు. నా పక్షంగా ఎవరు మాట్లాడతారు, నా పక్షంగా ఎవరిపై కార్యం చేస్తారు అని అనుమానం మనకు కలుగు. దోషము చేయని వారికి విరోధంగా నా పక్షాన్ని ఎవరినో ఉంటారా అని మనకు అనిపిస్తున్నాడు. ఎవరు ఉండక్కర్లేదు. ఎందుకో తెలుసిన ప్రజలు యెహోవా నాకు సహాయం చేసి ఉన్నాడు కనుక నా ప్రాణము శీఘ్రముగా ఉండగలదు, మౌనంగా ఉండవచ్చు. ఆయన చేయకపోతే ఆయన చేసేవాడు కనుక మనం దిగులు పడక్కర్లేదు. 18వ వచనంలో యెహోవా నా కాలు జారేనని నేను అనుకోనగా నీ కృప నన్ను బలపరుస్తుంది. నమ్మిన వారికి దేవుని కృప రక్షించింది, రక్షణకరమైంది.
ఇక రక్షణ మాత్రమే కాదు, మనం బలపరిచేది కూడా, కాలు జాగ్రత్త కూడా బలపరిచేది. 40వ కీర్తనలో కాలు జారేదాన్ని తీసుకున్నాను చదువుకుంటాను. నా పాదాలు దండ మీద వెళ్తున్నాడు, దిగదిగిన దొంగ ఊగిలోనికి నేను జారుతున్నాడు, కానీ నన్ను పైకెత్తున్నాడు, బండ మీద వెళ్తున్నాడు. ఆ బండ తీస్తే కొన్నిసార్లు మనకు మన అంతరంగం ముందు విచారం హెచ్చుగా కలుగుతుంది. కానీ ఆయన గొప్ప ఆదరణ మన ప్రాణానికి నెమ్మదిస్తుందంట. ఎంత మంచి మాట! మనకి దేవుడు ఆదరించే దేవుడు, మన ప్రాణానికి నెమ్మదిచ్చే దేవుడు. చివరి 4 వచనాలు చూసుకొని మనం ముగించుకోవడానికి ప్రయత్నం చేద్దాం. దుష్టులను శిక్షిస్తారు కానీ నీతిమంతులకు ఆయన ఆశ్రయంగా ఉంటారు. కట్టడ వల్ల కీడు కల్పించు దుష్టుల పరిపాలనతో నీకు పొందు కలిగినా, నేను పురుగున దుష్టుల పాలనతో పొందు కలగకూడదు. ఎవరైనా సరే ఎంతటి వాళ్ళైనా సరే దుష్టత్వం అన్న ఈ విషయంలో నేను ఏకీభవించలేనని చెప్పాలి. ఏకీభవిస్తే మనం కూడా జాగ్రత్త చెప్పాల్సి వస్తుంది. దుష్టులు నీతిమంతుల ప్రాణము తీసుకై వారి మీద పెడతారు. దోషులను నిర్దోషులని శిక్షించే వారికి మనం శిక్షించడానికి ప్రయత్నం చేస్తారు. కానీ మనము వారితో ఏకీభవించకూడదు. మరి ఏకీభవించకుండా నీతిమంతులుగా ఉంటే మనకు దొరికే మేలు ఏంటో ఆయన చెప్తున్నారు. 22, 23 వచనాల్లో యెహోవాకు ఎత్తైన కోట, నా దేవుడు నాకు ఆశ్రయ దుర్గం. 22వ వచనం, ఎత్తైన కోట, అభేద్యమైన కోట, ఎవరు రాలేని కోట, ఎవరు ఎక్కలేని కోట. ఈ కోట మీద ఆయన నిమ్ములను నిలబెట్టారు. ఏదో బండ అంటే చిన్న చెట్టు బండ కాదు, ఎవరికి అందుబాటులో ఉండే బండ కాదు, ఎత్తైన కోట. ఆయన మనం రక్షిస్తాడు. ఒక దుర్గం మన చుట్టూ ఉంచుతారు. ఈ ఎత్తైన కోట మీద ఉన్న దుర్గం ఏంటో అంటే ఇదన్నమాట. ఈ దుర్గం ఏంటో, ఎత్తైన కోట మీద ఒక దుర్గం ఉంది. ఇందాక మనం చూడలేదు కదా, దాన్ని చూద్దాం ఒకసారి. ఎత్తైన కోట మీద ఇది ఎత్తైన కోట మీద దుర్గం. ఆ దుర్గం యొక్క మ్యాప్ మన వాళ్ళు గీసిన మ్యాపే కానీ అయితే పాఠంగా మనం చూడవచ్చు. ఈ దుర్గము లోపల ఆయన మనల్ని భద్రపరుస్తారు. ఇది ఆశ్రయ దుర్గం. మరి ఇంతటి ఆశ్రయ దుర్గం కలిగి దేవుడు మనం కలిగినాం కాబట్టి మనం దిగులు పడక్కర్లేదు. ఆయన కొరికే కనిపెట్టుకోవచ్చు. ఆయన వారి దోషములు వారి మీదకే రక్షిస్తాడు. వారి చెడుతనమును బట్టి వారిని సంహరిస్తాడు. మన దేవుడే వారి చెడుతనని వారిని సంహరిస్తాడు. కనుక మీరు నేను ఎత్తైన కోటలో ఉండుట, ఆశ్రయ దుర్గములో ఉండుట మనకు ఆశీర్వాదంలో గుర్తిస్తున్నాం. దేవుడి తలపులు మన ఆత్మీయ జీవితంలో ఆశీర్వదించి అనుగ్రహిస్తున్నారు.